హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు ముఖ్య సూచన. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరఫరా విధానంలో భారీ మార్పులు జరగనున్నాయి. ఇకపై అన్ని రేషన్ సరుకులు రేషన్ షాపుల వద్దనే పంపిణీ చేయనట్లు రాష్ట్ర పౌర సరఫరా శాఖ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేయడం జరిగింది. మంత్రి వివరించగా, రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ కొనసాగుతుంది. మిగిలిన అన్ని రేషన్ కార్డుదారులు తమ ఆధారిత రేషన్ షాపుల్లోనే సరుకులు పొందాల్సి ఉంటుంది. ఈ మార్పు వల్ల సరుకు పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, అవకతవకలు చోటు లేకుండా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఎన్డీయూ వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేసిన విధానం వల్ల బహుళ అవకతవకలు చోటు చేసుకున్నాయని మంత్రి మండిపడ్డారు. బియ్యం అక్రమ రవాణా, సరుకుల మళ్లింపు వంటి సమస్యలు వచ్చినందునే ఈ మార్పును తీసుకువచ్చామని చెప్పారు. దీంతో పాటు ఎన్డీయూ వాహనాలను పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించారు. తాము ఎన్డీయూ వాహనాలు కొనుగోలు చేసిన వారికి ఎలాంటి నష్టం కలగకుండా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వాహనదారుల వారు చెల్లించిన 10% మొత్తాన్ని వదిలి మిగిలిన మొత్తం ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా చెల్లించి ఆ వాహనాలు వారికి అప్పగించినట్లు తెలిపారు. ఎన్డీయూ వాహనాల యజమానులకు ప్రత్యక్షంగా భరోసా కల్పించారు. ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేలా ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు తెరిచి పనిచేస్తాయని మంత్రి తెలిపారు. ఇకపై రేషన్ సరుకులు పంపిణీ ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగుతుంది. ప్రజలకు భరోసా ఇస్తూ మార్కెట్ నిత్యావసరాల ధరలు పెరిగిన సందర్భంగా రేషన్ షాపుల ద్వారానే సబ్సిడీ ధరలకు ఆ సరుకులు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. ఈ విధంగా ప్రజలకు ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా గాలి మార్కెట్ను నియంత్రించేలా ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనపై తీవ్రంగా మండిపడ్డ మంత్రి, ఇంటింటికి రేషన్ అని చెప్పి ప్రజలను మోసగించారు. కేవలం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే సరుకులు ఇచ్చేవారు. ఈ సమయ పరిమితుల వల్ల ప్రజలు పనులు మానేసి లైన్లలో నిలవాల్సి వచ్చేది. ఇప్పుడు మారిన విధానంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. వీలైన సమయంలోనే రేషన్ షాపులకు వెళ్ళి సరుకులు పొందవచ్చు. అంతేకాదు, అక్రమ రవాణా, మధ్యవర్తుల భూతాన్ని పూర్తిగా తొలగించేందుకు ఇది సరైన మార్గం అని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేయడం జరిగింది. రేషన్ వ్యవస్థలో ఈకేవైసీ ప్రక్రియ 96% పూర్తయిందని మంత్రి వెల్లడించారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.